ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు ఉదయం నుంచి జరిగినటువంటి పరిణామాల క్రమం చూస్తే టీడీపీ, బీజేపీ, వైసీపీ మధ్య రాజకీయ రచ్చ మరోసారి మొదలైందని అర్థమైపోతోంది. ముఖ్యంగా పార్క్ హయత్ హోటల్లో హైదరాబాద్లోని అతి ఖరీదైన అత్యంత విలాసవంతమైనటువంటి హోటల్లో బీజేపీ ఎంపీ, టీడీపీ నుంచి బీజేపీలోకి మారినటువంటి ఎంపీ సుజనా చౌదరి నేతృత్వంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే మంత్రి కామినేని శ్రీనివాస్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఈ ముగ్గురి సమావేశం పార్క్ హయత్ హోటల్లోని 8వ అంతస్తులో ఒక గదిలో జరిగింది. అది ఈ నెల 13వ తారీఖున జరిగింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, దాదాపుగా 1:30 వరకు, దాదాపు 2-3 గంటల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో ఏం మాట్లాడుకున్నారు, ఏం చర్చించారు, 10 నిమిషాలు, 20 నిమిషాలు లేదా ఒక అరగంటో సమావేశం జరిగితే వారి మధ్య ఏ రకమైన చర్చలు జరగలేదనటానికి, లేదా రాజకీయ అభిప్రాయాలు పరస్పర అవగాహన కుదరలేదనడానికి ఆస్కారం ఉండేది. కానీ ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి, తను మళ్లీ ఆ వ్యవస్థలో కాలు పెట్టి తన సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి, కోర్టు తలుపులు తట్టినటువంటి వ్యక్తి, రాష్ట్ర ప్రభుత్వాన్ని నేరుగానే ఢీకొంటున్నటువంటి వ్యక్తి, కేంద్ర ప్రభుత్వంతో మరి చర్చలు జరుపుతున్నటువంటి వ్యక్తి, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏ విధంగా మాట్లాడారన్నది ప్రధాన అంశంగా వైసీపీ ప్రశ్నిస్తున్నది. ముఖ్యంగా టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళినటువంటి ఎంపీ, అలాగే టీడీపీ నుంచి బీజేపీకి వెళ్లి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినటువంటి, గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కామినేని శ్రీనివాస్, ఈ ఇద్దరూ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్తో దాదాపు 2-3 గంటల పాటు ఏం చర్చించారు, అక్కడ ఉన్న 4వ వ్యక్తి ఎవరు, వీరు ముగ్గురు కలిసి మరొక వ్యక్తితో సంభాషించారన్నది వైసీపీ అభియోగం. ఆ వ్యక్తి మొత్తం తెర వెనుక రాజకీయాలను నియంత్రిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వంపై వ్యూహాలతో ప్రభుత్వాన్ని డిమోరలైజ్ చేయడానికి, అంటే బలహీనపరచడానికి, అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్న కీలకమైన వ్యక్తిని ఆరోపిస్తోంది. అలాంటి వ్యక్తి చంద్రబాబు తప్ప మరొకరు కాదు. కాకపోతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరఫున, ఆయన పక్షాన వకాల్తా పుచ్చుకొని పిల్వేసిన కామినేని శ్రీనివాస్ హైకోర్టులోనూ పిల్వేశారు, సుప్రీంకోర్టులోనూ కూడా పిల్వేశారు. కానీ ఆయన బీజేపీ అధికార ప్రతినిధి. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనక అసలు విషయాన్ని ఇటు వైసీపీ కానీ మిగతా విమర్శకులు కానీ పట్టించుకోవటం లేదన్నది ప్రధాన అంశం. ముఖ్యంగా బీజేపీ వేస్తున్న అడుగులు, ఎత్తుగడల్ని వైసీపీ సీరియస్ గా పరిగణించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి, అస్థిరపరచడానికి తమ వ్యూహంలో, ఎత్తుగడలో భాగంగా కొన్ని పావులు కావాలి. వైసీపీ నుంచే ఒక ఎంపీని పావుగా వాడుకోవడానికి ఇప్పటికే పాచికలు వేశారు, దాదాపుగా సఫలీకృతమయ్యారు. మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా ఇదే విధమైన ఎత్తుగడతో కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు మరి వార్తలు వినపడుతున్నాయి. అంటే దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీజేపీ వేసిన ఎత్తుగడలు, ఎమ్మెల్యేలు కొన్నటువంటి చరిత్ర ఒక్కసారి చూసినట్టయితే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూడా తమ ఉనికిని చాటుకోవటం కోసం కొనుగోళ్లు చేస్తుందా, ఇతర ఎత్తుగడలు వేస్తుందా, మొత్తం మీద ఏ రకంగా అయినా సరే రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, డిమోరలైజ్ చేయాలి, బలహీనపరచాలి, తమ ప్రమేయం అక్కడ పెరిగిపోవాలి, తమ ఉనికిని చాటుకోవాలి. ఇది బీజేపీ యొక్క ఎత్తుగడ. బీజేపీకి తోడైంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ నేరుగా వైసీపీని ఎదుర్కొనే సత్తా లేదని దాదాపుగా తేలిపోయింది, అర్థమైపోయింది. కాబట్టి కోర్టులను ఆశ్రయించి అనేక రకాల కేసుల ద్వారా ప్రభుత్వ జీవోలను, ప్రభుత్వ ఉనికిని, ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకుంటూ ఈ ఏడాది కాలం గడిపింది. కానీ నేరుగా రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడే శక్తి సామర్థ్యాలు లేవని దాదాపుగా అర్థమైపోయింది. ఉనికే ప్రశ్నార్థకమైనటువంటి స్థితిలో ప్రభుత్వంపై పోరాటం చేసే పరిస్థితి లేదని దాదాపుగా తెలిసిపోయింది.
తెలుగుదేశం రాను రాను బలహీనపడుతున్నదే తప్ప బలపడేటువంటి అవకాశాలు ఎక్కడా కనపట్టలేదు. ముఖ్యంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ మొత్తం వ్యవహారం వెనక బీజేపీ రాజకీయ ఎత్తుగడ ఉందా అనేది ప్రధానాంశంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో బీజేపీ బలపడటం కోసం తెలుగుదేశం పార్టీ యొక్క సహకారాన్ని తీసుకుని మరి ప్రభుత్వాన్ని డిమోరలైజ్ చేయడానికి కృషి చేస్తున్నదని ఒక వర్గం వాదిస్తోంది. దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బీజేపీ ఎత్తుగడలన్నీ కూడా కేవలం నేరుగా పోరాటాలు చేసి ప్రభుత్వం పైన కానీ వ్యక్తులపైన కానీ పార్టీలపైన కానీ నేరుగా పోరాటాలు చేసి ఎదుర్కొని గెలుపొందేటువంటి చరిత్ర ఎక్కడా లేదు. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టిన చరిత్ర కానీ, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినటువంటి చరిత్ర కానీ, మరి పార్టీల మార్పిడి ద్వారా ప్రభుత్వాలను సొంతం చేసుకున్నటువంటి చరిత్ర కానీ అనేక రాష్ట్రాల్లో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అటువంటి సాహసం చేయలేకపోయినా కనీసం ఉనికిని చాటుకొని పరువు నిలబెట్టుకోవాలన్న భ్రమలో, భ్రాంతిలో లేదా ఉత్సుకతలో ప్రభుత్వాన్ని ఎదుర్కొనే శక్తి లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని డిమోరలైజ్ చేయాలంటే తెలుగుదేశాన్ని ముందు పెట్టి తెలుగుదేశం నాయకులని కానీ, తెలుగుదేశం అనుయాయుల్ని కానీ, తెలుగుదేశం అభిమానులు కానీ వీరందరినీ ముందు పెట్టి తెర వెనుక రాజకీయం నడుపుతున్నది బీజేపీ అని దాదాపుగా అర్థం చేసుకోవాలి. బీజేపీకి టీడీపీకి మధ్య సయోధ్య లేదని బహిరంగంగా చెబుతున్నప్పటికీ నిజానికి తెర వెనుక బీజేపీ టీడీపీ మధ్య సయోధ్య ఉన్నది, కొనసాగుతున్నదని చెప్పడానికి పార్క్ హైత్లో జరిగినటువంటి సమావేశమే తార్కాణం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫక్తు తెలుగుదేశం మనిషిని ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్న తరుణంలో ఆయనతో బీజేపీకి చెందిన బీజేపీ పార్టీలో ముఖ్యులైనటువంటి ఒక ఎంపీ, ఒక మాజీ మంత్రి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోసం పోరాడుతున్నటువంటి మాజీ మంత్రి మరి కలిసి దాదాపుగా 2-3 గంటల సేపు సమావేశమై ఏం చర్చించారు? ఈ చర్చకు సంబంధించినటువంటి విషయం వారెక్కడా వెల్లడించలేదు. మరి వీడియో క్లిప్పింగులతో సహా బయటపడ్డ తర్వాత కలిస్తే తప్పేంటి, చర్చిస్తే తప్పేంటి? ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మరి రాజకీయ పార్టీలతో మాట్లాడకూడదా, లేదా రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి రాజకీయ పార్టీల నాయకుల్ని కలవకూడదా అంటున్నారు. నిజమే. ఒకవేళ భారతదేశ ఎన్నికల కమిషనర్, ప్రధాన ఎన్నికల అధికారి రాహుల్ గాంధీతో మాట్లాడితే బీజేపీ ఒప్పుకుంటుందా? రాహుల్ గాంధీతో చర్చలు జరిపితే బీజేపీ అంగీకరిస్తుందా? మరో కాంగ్రెస్ నేత గాని, మరొక పార్టీ నేత గాని, కమ్యూనిస్టు పార్టీకి చెందిన నాయకులతో అంతర్గతంగా మరి రహస్య సమావేశాలు హోటళ్లలో జరిపితే బీజేపీ అంగీకరిస్తుందా? మరి ఇక్కడెందుకు సమర్థిస్తున్నది? ఇక్కడ కేవలం తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవటం కోసం తమ ఎంపీని, తమ పార్టీకి చెందినటువంటి మరి మాజీ మంత్రిని పంపించి రాజకీయాలు నడుపుతున్నది. ఇక్కడ కేవలం మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా బీజేపీ మాజీ మంత్రి ఎవరైతే కామినేని శ్రీనివాస్ ఉన్నారో ఆయన మొదటి నుంచి కూడా టీడీపీ మనిషే. సుజనా చౌదరి టీడీపీ మనిషే. టీడీపీ కోసమే అహర్నిశలో కృషి చేసేటువంటి వారు. కాకపోతే బీజేపీ ముసుగులో ఏదో ఎంతో కొంత పని చేయాలని వారు తాపత్రయపడుతుండొచ్చు, ఆతృత పడుతుండొచ్చు, మరి కృషి చేస్తుండవచ్చు. కానీ నిజానికి వారు టీడీపీ మనుషులే. టీడీపీ కోసమే పనిచేసేటువంటి మనుషులు. ఇదంతా కూడా ఈ ఊహల్లో తెలుగుదేశం, బీజేపీ కలిసి మరి రాష్ట్ర ప్రభుత్వంపై ఒక వ్యూహాత్మకంగా తెర వెనక నాటకం ఆడుతున్నట్టుగా ఇప్పటికైనా అర్థం చేసుకుంటే, వైసీపీ వ్యూహం మార్చుకుంటే తప్ప మరి మనుగడ సాగించటం కష్టం. బీజేపీ ఏ విధంగానైనా రాజకీయ ప్రలోభాలకు పెట్టైనా లేదా రాజకీయ ఉనికి కోసం ఏ విధంగానైనా మరి ఉనికి కోసం కృషి చేస్తుందని చెప్పడానికి ఇదొక తార్కాణం. అంతేకాకుండా కామినేని శ్రీనివాస్ 1, 2, 3, 4 సార్లు కూడా బీజేపీ అధిష్టానం అనుమతితోనే, బీజేపీ అధిష్టానం తమకి ఇచ్చినటువంటి ఆజ్ఞతోనే తాను పిల్ వేశానని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోసం కృషి చేస్తున్నానని 1, 2, 3, 4 సార్లు చెప్పారు. పదే పదే ఈ రోజు కూడా ఆయన మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ అధిష్టానం స్పష్టంగా తనకు అనుమతి ఇచ్చిందని, ఈ కేసులో ఇంప్లీడ్ కావడానికి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరఫున మాట్లాడటానికి తమకు అనుమతి ఇచ్చిందని ఆయన 1, 2, 3, 4 సార్లు చెప్పారు. అంటే బీజేపీ తెర వెనుక ఉన్నదని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బీజేపీ రాజకీయాలు
పూర్తిగా అంతుపట్టి బహిర్గతమై తెలిసేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి వైసీపీ ఇప్పటికైనా వ్యూహాత్మకంగా బీజేపీని ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచాలి. భారతదేశానికి పాకిస్తాన్ కంటే చైనా ఎంత శత్రు దేశమో, ఎంత ఘోరమైనటువంటి ముప్పు కలిగించేటువంటి దేశమో, మరి రాష్ట్రంలో తెలుగుదేశం కంటే బీజేపీ అంత ఘోరమైనటువంటి చైనాతో పోల్చదగినటువంటి మరి పార్టీగా భావించాలి. కాకపోతే వైసీపీ ఇంకా ఆ తరహా వ్యూహరచన చేస్తున్నట్టుగా కనపడలేదు. ఇప్పటికైనా మొత్తం మీద బీజేపీ తెర వెనుక రాజకీయాలను గుర్తించి ఈ మొత్తం వ్యవహారాన్ని మరి అర్థం చేసుకున్న తర్వాతైనా తెలుగుదేశం ఎలాంటి శత్రువో బీజేపీ కూడా అలాంటి శత్రువు అని తెలుసుకున్న తర్వాత వ్యూహాల్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మేరకు వైసీపీ తన వ్యూహాన్ని మార్చుకోవాలని మరి విఘ్నులు చాలా మంది రాజకీయ ఎనలిస్టులు చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో.